అండి హాయ్. ఉస్తాద్ నుంచి అయితే టీజర్ అయితే రావడం జరిగింది. సో ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ లుక్స్? చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు దానివల్ల. గ్లాస్ అన్నది చిన్న సైజు కాదు, ఒక సైన్యం అన్న ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు. సో రాజకీయం గురించి కూడా కొన్ని డైలాగ్స్ అయితే దీంట్లో ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. అంటే పొలిటికల్ లైఫ్ కి రిఫ్లెక్ట్ అవ్వచ్చు ఇదంతా. 100%. ఎందుకంటే లుకింగ్ అదంతా కూడా వేరేగా ఉంది. చూడాలి, వెయిట్ చేస్తున్నాం మేము కూడా. అంటే మనకి ఇంతకు ముందే హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ అయితే సూపర్ హిట్. మళ్ళీ సేమ్ పోలీస్ గెటప్ లో రాబోతున్నారు. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇంకేం అవ్వదు, ఇంకా మొత్తం షేక్ అయిపోద్ది అంతే. రీమేక్ మూవీ లాస్ట్ టైం బ్రో చేస్తేనే పోయింది, అంత పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది. సో ఇప్పుడు మరి అదే రీమేక్ అంటున్నారు కదా. అప్పుడు అంటే దాంట్లో కొంచెం ఉండటం వల్ల టెన్షన్ తో ఆయన చేయలేకపోయారు. ఇప్పుడు అదేం లేదు, మైండ్ అంత రిలీఫ్, మొత్తం అన్ని పక్కన పెట్టేసి వేరే లెవెల్లో మనకి చూపించడానికి మరొక గబ్బర్ సింగ్ చూపించడానికి మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. స్టోరీ ఏమై ఉండొచ్చు? మన కంప్లీట్ పొలిటికల్ ఉండొచ్చు అనుకో. అంటే మొత్తం అని నేను చెప్పలేను, కొంచెం అయితే నేను అనుకుంటున్నాను. పోలీస్ పొలిటికల్ అంటే అంటే ఉంటది కదా, ఇప్పుడు పోలీస్ అన్నది కూడా పొలిటికల్ సంబంధించిందే కదా, రాజకీయం సంబంధించిందే. అక్కడ తేల్చి చెప్తే వాళ్ళ డిపార్ట్మెంట్ అదే చేయాలి. సో అట్లాగే దాన్ని బట్టి ఒక స్టోరీ అయితే ఉంది అయితే నాకు అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ పోలీస్ గెటప్ లో కనిపించారు. లుకింగ్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉన్నాయి. ఇంకా కొత్త డైలాగులు ఇంకా ఏమన్నా రిలీజ్ చేస్తే కొంచెం బాగుండేమో అనిపించింది మాకు. సో గ్లాస్ గురించి అయితే రిలీజ్ చేశారు కాబట్టి జనాలందరికి ఒక మెసేజ్ అయితే ఉండిపోద్ది. చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతుంది ఈ డేట్ అనేది. సో ఇప్పుడు రావడం అనేది అంటే పొలిటికల్ కోడ్ వచ్చిందని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. 100%. అంటే ఆయనకి కొంచెం టైం కుదరాలి కదా. సో టైం లేక మైండ్ అంతా అడి పెట్టడం వల్ల కుదరలేదు. ఇప్పుడు డేట్స్ అయితే ఇచ్చేటట్టు తెలిసింది మాకు కూడా. సో చూడాలి, వెయిట్ చేస్తున్నాం మేము కూడా. అంటే ఈ సినిమా వల్ల హరిహర వీరమల్లుని కూడా వెనుక పడిపోయింది అంటే ఆగిపోయింది అని అంటున్నారు కదా. ఇంకా అన్నయ్య అడుగు పెడితే ఇంక అన్నీ ఆగుతాయి, షేక్ అయితే ఇంకా. ఎందుకంటే మళ్ళీ ఆయన అడుగు పెడితే ఎలా ఉంటుందో తెలిసిందే. అసలు అబ్బు వేరే లెవెల్ ఇక.